థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముడు శ్రావణ్కి, అలాగే పాటలు పాడిన బృందానికి మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. ఈ జూలై మాసం మొదటి వారంన మీ అందరికీ ప్రత్యేకమైన శుభం తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రాముఖ్యంగా కొన్ని ప్రాముఖ్యమైన ఆత్మీయ మాటలు మనం ధ్యానించుకుందాం. మన యొక్క సబ్జెక్ట్ ప్రకారం ఈరోజు మన శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మన యొక్క ఆపద్ బాంధవుడు ఎవరు అనేది గుర్తుపెట్టుకోవాలి. యేసుప్రభుకు ఉన్నటువంటి మరొక గొప్ప వాగ్దానం, మరో గొప్ప పేరు ఏంటంటే, బిరుదు ఏంటంటే ఆయన ఆపద్ బాంధవుడు అంటారు. ఆయన రక్షకుడు మాత్రమే కాదు, ఆయనకు అనేకమైనటువంటి బిరుదులు ఉన్నాయి. అనేకమైనటువంటి విధాలుగా మానవాళి యొక్క జీవితాల్లో, వాళ్ళ యొక్క మనుగడలో దేవుని యొక్క పాత్ర అనిర్వచనమైనది. ఆయన చేసేటువంటి పనులు ఎవరు కూడా వర్ణించలేనటువంటివి. కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మానవుడి యొక్క పీడర, ఆయన యొక్క కన్నీటిని తోడడానికి ఏకైక రక్షకుడు మన యేసు ప్రభువే. ఈరోజు నేను మీ అందరికీ మనం చేసుకున్నది, అసలు కష్టాలు వచ్చినప్పుడు మన ఆపద్ బాంధవులుగా మనం ఎవరిని మనం ఊహించుకుంటున్నాం, ఎవరు మన కష్టాల్లో తోడుగా ఉండి మన మనసు సడన్గా ఎవరి వైపు మలుస్తుంది అనేది మన అందరం కూడా ధ్యానించుకోవాలని. కొంతమంది భక్తులు వాళ్ళ జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు, ఊహించిన పరిస్థితులు వాళ్ళకు వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళు ప్రభు వైపు మళ్ళారు అనే దాని గురించి కొన్ని విషయాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ తర్వాత ఇంకొక కొన్ని మాటలు కూడా మీతో ధ్యానించుకుంటాను. దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. దయచేసి ఈ మాట మనందరం చదువుదాం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు తీసుకోండి. దావీదు మహారాజు ఈ మాట, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన చెవులలో జొచ్చెను. చూసారా, ఓ భక్తుడు, ఓ రాజుగారు చెప్తున్నటువంటి మాట ఇది. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా శ్రమల్లో అమ్మా గొడవ చేయకరా బాబు, నా శ్రమల్లో నేను నా ఇష్టం వచ్చినట్టు మొరపెట్టి నాకున్నటువంటి ఎబిలిటీస్ని బట్టి నేను ఇచ్చేసాను. అంట్లా ఇక్కడ నీ కీర్తన గారు చెప్తున్నట్టు ఏంటంటే, నాకు చాలా శ్రమ వచ్చింది, నాకు పరిస్థితి ఎటేలాలో తెలియలేదు. అలాంటి సమయంలో నేనేం చేశానంటే నా దేవుడైనటువంటి యెహోవాకు నేను మొరపెట్టాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఎవరికి మొరపెడుతున్నాం? ఈరోజు నేను ఒక 2-3 సంఘటనలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనకి అనుభవం లేకుండా ఒక అన్నోన్ పర్సన్ దగ్గరికి క్లిష్ట పరిస్థితుల్లో మనం ఎవరు వెళ్ళం. మీ అందరికి తెలిసిన విషయం. నీకు కష్టం వచ్చినప్పుడు నీకు తెలియకుండానే నీ మనసు, నీ యొక్క నడవడిక దేవుని వైపు వెళ్ళే విధంగా ఉండాలి. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నటువంటి ఈ మాటలు ఏమంటే, నాకు కష్టం వచ్చినప్పుడు, నాకు ఇబ్బంది వచ్చినప్పుడు నేనేం చేశానంటే నేను యెహోవా దగ్గరికి వెళ్ళి మొరపెట్టాను. యెహోవా నా మొర విని నా ప్రార్థన ఆలకించాడు. నేను ఏదైతే మనవి చేసుకున్నానో ఆ మనవి ఆయన చెవులోకి వెళ్ళి నాకు గొప్ప సహాయము, విడుదల కలిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతమంది మీరు మీ క్లిష్ట పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వస్తున్నారు? ప్రార్థన చేస్తాం వేరు, సంపూర్తిగా దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన మీద ఆధారపడడం వేరు. ఇంకా 2-3 విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. బైబిల్లో చాలా మంది భక్తులు ఉన్నారు, చాలా మంది రాజులు ఉన్నారు. ఆయా రకాలుగా దేవుని యొక్క గ్రంథంలో కాలానుగుణంగా కొంతమంది నాయకులు ఆయా కాలాల్లో పరిపాలన చేసుకుంటూ వెళ్ళారు. కొంతమంది దేవుని చిత్తానుసారంగా దేవుని మీద ఆధారపడినటువంటి వాళ్ళు కొన్ని దశాబ్దాల కాలం పాటు వాళ్ళు వర్ధిల్లారు. కొన్ని దశాబ్దాల పాటు వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు ఆ దేశం అంతా వ్యాప్తి చెందినాయి. కానీ కొంతమంది వాళ్ళ సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకొని, వాళ్ళ సొంత సామర్థ్యాన్ని ఉపయోగించుకొని పరిపాలన కొనసాగించారు, వాళ్ళ జీవితాన్ని కొనసాగించారు. కానీ నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు అపజయాన్ని చూడగలిగారు. క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళకు విడుదల దొరకలేదు, వాళ్లకు సంపూర్ణమైనటువంటి సహాయము దొరకలేదు. నేను ఈరోజు మీ అందరికీ మనం చేసుకున్నది, నీ క్లిష్ట పరిస్థితుల్లో, నీ కష్టకాలంలో, నీ శ్రమలో, నీ ఇబ్బందుల్లో యేసు ప్రభు నీకు ఆపద్బాంధుడుగా ఉంటాడు అనేటువంటి ఒక విశ్వాసం, ధైర్యం నీకు ఉందా లేదా అనేది పరీక్షించుకోవాలని ఆశపడుతున్నాను. ఓ తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఓ తెలియని దైవం దగ్గరికి వెళ్ళి, ఓ ఎటువంటి అనుభూతి లేనటువంటి దైవం దగ్గరికి వెళ్ళి క్లిష్ట పరిస్థితుల్లో మనం ఆయనకు మొరపెట్టుకోలేము. ఎందుకంటే మొరపెట్టుకోవడానికి అది సమయం కాదు, అది చాలా క్లిష్ట పరిస్థితి.
అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నువ్వు నిజంగా విశ్వాసంతో దేవుని మొరపెట్టగలిగేటువంటి గొప్ప విశ్వాసం, లోతైన విశ్వాసం నీకు ఉందా? నువ్వు నిజంగా యేసు ప్రభువుని ఆపద్బాంధుడుగా నువ్వు ఊహించుకుంటున్నావా? ఒకవేళ శ్రమలు వచ్చినప్పుడు ఏదో పాస్టర్ గారు చెప్పారు కాబట్టి, లేకపోతే అందరూ అంటున్నారు కాబట్టి ప్రభువుకు మొరపెట్టుకుంటే ఏమైనా సహాయం కలిగిద్దేమో అనే ఉద్దేశంతో అంటున్నావా? రెండు విధాలుగా ఉండిపోయారు ఇక్కడ. ఈరోజు నేను కొంతమంది భక్తులను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మొట్టమొదట ఆదికాండం 29వ అధ్యాయం 32వ వచనం. బాబు అది తినను. ఆదికాండం 29వ అధ్యాయం 32వ వచనం చదువుదాం. లేయా గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు గనుక నా పెన్మిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టింది. ఆమె మరలా గర్భవతి కుమారుని కని నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతను కూడా నాకు దయచేసి అనుకుని అతనికి సిమ్యోను అని పేరు పెట్టింది. గమనించాలి పిల్లలు, ఇక్కడ ఈ సహోదరుని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. లేయా యాకోబు యొక్క మొదటి భార్య. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో మొట్టమొదటి గర్భాన్ని ధరించి మొదటి పుత్రుడిని ఇచ్చింది లేయా. కానీ లేయా జీవితాన్ని కనుక ఒకవేళ మీరు పరీక్షించగలిగితే, లేయా ఆమె వ్యక్తిగతంగా చాలా వేదన చెందింది. లేయా తన ఇష్టం లేనటువంటి వ్యక్తి, తల్లిదండ్రులు ఇష్టం లేని వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. లేయా యాకోబు భార్య అయిన తర్వాత ఆమె సంతోషంగా ఎప్పుడు జీవించలా. లేయాను సంపూర్తిగా సంతోషంగా యాకోబు తన భార్యగా స్వీకరించలా. ఏదో ఫోర్స్ఫుల్గా మోసపూరితంగా లేయా యాకోబుకు భార్య అయింది. కానీ బట్ యాకోబు మాత్రము ఎప్పుడు కూడా లేయాని హృదయపూర్వకంగా ప్రేమించలా. అందువలన లేయా మనసులోనే వ్యక్తిగతంగా ఎంత వేదన చెందిందో, తన బాధను దేవుని చెప్పుకుందామన్నా, తన బాధను బతుకు చెప్పుకుందామన్నా పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు. తన బాధను తల్లిదండ్రులతో చెప్దామన్నా పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు. ప్రేమ లేని చోట మనుషులు జీవించడం ఎంతో కష్టం. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పిల్లారా, దేవుడు అతీతమైన ఆశీర్వాదాన్ని లేయాని చూశాడు. లేయా మొర ఆ ప్రాంతంలో ఎవరు తల్లిదండ్రులు, రక్త సంబంధులు, బంధువులు ఎవరు వినలేదు. కానీ లేయా మొరపెట్టినటువంటి మొర, లేయా కాచినటువంటి కన్నీరు యాకోబు కనిపించలా, తల్లిదండ్రులు కనిపించలా, బంధువులు కనిపించలా. ఎన్ని రాత్రులు ఆ డేరాల్లో కూర్చొని ఏడ్చుకుందో నాకు తెలీదు. ఎప్పుడు కూడా ప్రేమతో వచ్చి యాకోబు తన ప్రేమను తన భార్య అయినటువంటి లేయాకి పంచలా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో నిన్ను ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఒకవేళ నేను అనుకుంటున్నాను లేయా అంత అందమైన వ్యక్తి కాదు కాబట్టి యాకోబు అంతగా ప్రేమించినట్టు లేడు. అసలు లేయా కోసం అయితే కనుక వాళ్ళ మామ దగ్గర కట్టుబడతనం కూడా చేసుకునేవాడు కాదు. అనుకోని విధంగా పరిస్థితులకు అనుకూలంగా చేసుకున్న భార్యాన్ని తోసేయడం కుదరదు కాబట్టి లేయాతో కాపురం చేయవలసిన పరిస్థితి వచ్చింది యాకోబుకి. అంతే తప్ప కానీ సంతోషంగా లేయాతో ఆయన కాపురం చేయలే. కానీ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తన కష్టకాలంలో దేవునికి మొరపెట్టుకోవడం అలవాటు చేసుకుంది. ఈ పరిస్థితిని, నా పరిస్థితి అంతటిని కూడా మార్చగలిగేటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరు. భర్తగా చెప్తే ఆయన అంత పెద్దగా పట్టించుకోవడం, వాళ్ళ చెల్లికి ఇచ్చినంత ప్రిఫరెన్స్ లేయాకి ఇవ్వడు. బంధువు చెప్తామంటే, తల్లిదండ్రులు చెప్తామంటే, ఆ రోజులో తల్లిదండ్రులు ఎవరికి పెళ్లి చేస్తే వాళ్ళకే లోబడి ఉండాలి. ఇక వేరే ఆలోచన కానీ, వేరే ఊహలు కానీ, వేరే విధానాలు కానీ ఏ స్త్రీకి ఉండకూడదు. అప్పుడున్నటువంటి కట్టుబాట్లు అవి. కానీ ప్రియులారా, ఎలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఉదయకాలం నేను లేయా గురించి ఆలోచించినప్పుడు ఎంత వేదన బాధతోటి దేవుని దగ్గరికి వెళ్ళిందో, ప్రభా నా పరిస్థితిని ఎప్పుడు సరి చేస్తావు, నా బ్రతుకుని ఎప్పుడు మారుస్తావు, నా జీవితంలో ఎప్పుడు సంతోషాన్ని ఇస్తావు, భర్త పట్టించుకుని నా బ్రతుకుని ఎవరు పట్టించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించాలి. నువ్వు కార్చే కన్నీరు, నీ బాధలో, నీ వేదనలో ఒకవేళ నీ సొంత బంధువులు, భర్త ఎవరు పట్టించుకోకపోవచ్చేమో కానీ బట్ నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు దేవుడు తప్పకుండా పట్టించుకుంటాడు. ఎవరు ఊహించలా. రిబ్కాకే పిల్లలు పుడతారు అనుకున్నారు ఫస్టే.
పిల్లరా రాహేల్కే. కానీ ఈ లేయా ఇద్దరు చూసినట్లయితే లేయాకి మొట్టమొదటి దేవుడు గర్భఫలాన్ని ఎందుకు తెలిసిందంటే లేయా సంపూర్తిగా దేవుని ఆధారపడింది. లేయా జీవితాన్ని కనుక గమనించినట్లయితే ప్రతి క్షణం కూడా ఆమె దేవుణ్ణి ఆధారం చేసుకుంది. తన కష్టాల్లో ఆపద్బాంధుడుగా దేవుని చేసుకుంది. తన భర్తను చేసుకోలా, తన తల్లిదండ్రులను చేసుకోలేదు, తన యొక్క సామర్థ్యాన్ని చేసుకోలేదు. అందువలన రూబేను ఇశ్రాయేలుకి మొట్టమొదటి కుమారుడు. ఈ బైబిల్ కన్నా కూడా మీరు లాస్ట్లో చూసినట్లయితే ఆయన పేరే మొట్టమొదటి కనిపిస్తుంది. ఏడాడు ఇశ్రాయేలు యొక్క చరిత్ర ఉంటుంది, దాంట్లో రూబేను మొదట కనిపిస్తాడు. యాకోబు అయినటువంటి ఇశ్రాయేలుకి మొట్టమొదటి పుట్టినటువంటి కుమారుడు రూబేన్. రూబేను తల్లి అందరి చేత ద్వేషించబడినటువంటి వ్యక్తి, అందరి చేత అసహించుకున్నటువంటి వ్యక్తి. అందువలన 2 పదాలు ఆమె కరెక్ట్గా ఇక్కడ ఉపయోగించినట్లుగా మనకు కనిపిస్తుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మీ జీవితంలో నేను బాబు అది తినకరా అది కూడా చెప్పిన పేపర్ కూడా చేస్తాను. మీ జీవితంలో నా జీవితంలో ఎప్పుడు కూడా ఒకవేళ అన్నసార్లు కనుక నేను నా జీవితం అయిపోయింది, నన్ను ఎవరు పట్టించుకోలేదని ఒకవేళ వేదన పడుతున్నావేమో, ఒకవేళ విచారపడుతున్నావేమో, అందరి దృష్టిలో అందరి యొక్క విధానంలో నువ్వు చాలా చిన్నదానం కావచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రము నువ్వు ఎంత ఎన్నికైందానువో లేయా పరిస్థితిని నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత గమనించాలని నేను ఆశపడుతున్నాను. ఇశ్రాయేలుకి పిల్లరా యాకోబుకి మొదటి భార్య, ఎంతో వైభవంగా చేసినటువంటి ఆమె. కానీ పట్టించుకోకపోయినా మట్టి దేవుడు మాత్రం ఆ బిడ్డను పట్టించుకున్నాడు. ఇక వాడినటువంటి పదజాలాన్ని నేను మరొకసారి మీకు గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను. పిల్ల అవేమంటుందంటే 29వ అధ్యాయం 32వ వచనం, లేయ గర్భవతి కుమారుని కానీ యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు. ఈ రోజున నీ శ్రమను చూసేది ఎవరో తెలుసా? నువ్వు ప్రేమించేటువంటి వాడు కాదు. మనకు కావాల్సింది పిల్లరా, మనం ప్రేమించేటువంటి వాడు మనకు అవసరం లేదు, కానీ మనల్ని ప్రేమించేటువంటి వాడు కావాలి. నువ్వు చాలాసార్లు పొరపడుతున్నావు. నువ్వు ప్రేమించే వాళ్ళు వెనకాల పడుతున్నావు, కానీ నిన్ను ప్రేమించేటువంటి వాళ్ళు ఏది? అసలు నిన్ను ప్రేమించేటువంటి ఉన్నారా? కొన్నిసార్లు మనం ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తామో తెలుసా? మనల్ని ప్రేమించినటువంటి పెద్ద ఉన్నటువంటి ప్రియులారా ధనవంతులు వెనకాల పడతాం. వాడు నీవు ఇచ్చే ప్రేమను తీసుకుంటాడు, కానీ వాడు ప్రేమ నీకెందుకు ఇస్తాడు? నీ కుటుంబంలో, నీ కులంలో, నీ బంధువుల్లో బాగా ధనికంగా ఉన్నటువంటి వాళ్ళ కోసం ఎన్నోసార్లు ఇంటికి తీసుకొచ్చి భోజనం పెడతావు, కానీ నిన్ను ప్రేమించేటువంటి వాళ్ళు మాత్రము నువ్వు ఎన్నడూ వాళ్ళకి కేరే చేయవు. నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు నిన్ను ఎవరు ప్రేమిస్తున్నారు? అసలు నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు నువ్వు గుర్తించుకున్నావా? నిన్ను ప్రేమించే వాళ్ళని గుర్తించలేనప్పుడు, నిన్ను ప్రేమించేటువంటి వాళ్ళు నీకు తెలియలేనప్పుడు, నీ జీవితంలో 24 గంటలు 365 రోజులు నువ్వు చచ్చిపోయేంత వరకు కూడా నీ దుఃఖము నిన్ను విడిచిపెట్టదు, నీ బాధ నిన్ను విడిచిపెట్టదు, నీ శ్రమలు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టవు. పిల్లారా, లేయా తన జీవితంలో గనక ఒకవేళ అదే శ్రమను గనక బాధపడుకుంటూ ఉన్నట్లయితే గనక లేయా తన కష్టం నుంచి బయటపడేది కాదు. సరే, ఎవరు పట్టించుకున్నా ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు నన్ను ప్రేమించకపోయినా నన్ను ప్రేమించేది ఎవరు? నన్ను ప్రేమించేది నా దేవుడు. నేను ఎందుకెళ్ళి నా శ్రమల్ని నా దేవుడితో చెప్పుకోకూడదు అనుకుంది. పిల్లారా, ఒంటరిగా ఆ డేరాలో గుడారాలు వేసుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఏమో కానీ 24 అవర్స్ ఏడ్చుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పి పెట్టింది. ఆమెకున్నటువంటి విశ్వాసం ఏంటంటే, నా శ్రమంతటిని కూడా నా తండ్రి చూడట్లేదు, కానీ నా దేవుడు చూస్తున్నాడు. నా శ్రమంతటిని కూడా, నా హృదయంలో ఉన్న బాధని, వేదన్ని నా భర్త పట్టించుకోవట్లేదు, కానీ నా దేవుడు చూస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆ రోజుల్లో ఒక మంచి భర్త కలిగినటువంటి స్త్రీ కంటే ఒక మంచి కుమారుడు, బలమైన కుమారుడు కలిగినటువంటి తల్లి గొప్పది. ఆ రోజులు అమ్మా అది తిని లాక్కమ్మా, ఆ ప్యాకెట్ లాగేసుకో, డిస్టర్బ్ ఉంది. ఆ రోజుల్లో పిల్లరా ఒక బలమైనటువంటి కుమారుడు పుట్టినటువంటి తల్లి సమాజంలో గొప్ప విలువైంది. పిల్లరా, ఎప్పుడైతే యేసు ప్రభు యెహోవా దేవుడు తన శ్రమను చూశాడో, తన కష్టాన్ని చూశాడో, తన ఇబ్బందిని చూశాడో, తన వేదన చూశాడో, ఆ తల్లిలో ఎక్కడ లేనటువంటి సంతోషం, ఆనందం వచ్చింది. పిల్లారా, చేసుకున్న భర్త సంతోషాన్ని ఇవ్వలేదు, కన్నటువంటి తల్లిదండ్రులు బాధ పట్టించుకోలేదు, బంధువులు ఎవరు కూడా లేయా యొక్క మనసుని, లేయా విరిగిపోయినటువంటి మనసుని పట్టించుకోలేదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో మీలో కూడా అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారేమో నాకు తెలియదు. నీ భర్త పట్టించుకోకపోయినా, నీ భార్య పట్టించుకోకపోయినా, నీ బంధువులు పట్టించుకోకపోయినా, బట్ నిన్ను పట్టించుకునేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు? ఆయన ఎవరు తెలుసా? నీ ఆపద్బాంధుడు యేసు ప్రభు, నీ ఆపద్బాంధుడు యెహోవా దేవుడు, నీ ఆపద్బాంధుడు పరిశుద్ధాత్ముడు.
ఈ లేయా ఏమనుకుందంటే, నేను యెహోవా దగ్గరికి వెళ్ళి శ్రమ పెడితే, యెహోవా దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే నా శ్రమ అంతటిని చూస్తాడు, ఆ శ్రమకు ఏదో ఒక విరుగుడు ప్రవహిస్తాడు, ఏదో ఒక విరుగుడు ప్రవహిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ శ్రమ నువ్వు ఎంతకాలం నుంచి బాధపడుతున్నావు నాకు తెలియదు. ఏం కష్టమో నాకు తెలియదు. నీకు అనారోగ్యమా, భర్త ప్రేమను పొందుకోలేకపోతున్నావా, పిల్లల యొక్క ప్రేమను పంచుకోలేకపోతున్నావా, ఆర్థికమైన ఇబ్బందులు ఉండవా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి లేయేలాగా ఒంటరిగా మొరపెడితే ఆ శ్రమకు పరిష్కారం దొరికింది. ఎప్పుడైతే కనుక లేయ గర్భవతి అని తెలిసిందో, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యాకోబు బంధువులు అందరూ కూడా ఒక్కసారిగా తులుపుపడి లేచారు. పిల్లరా, అమ్మో మా ఇంట్లో ఒక మంచి మగపిల్లడు వస్తున్నాడు, మా ఇంట్లో శుభసూచన వస్తుంది, మా ఇంట్లో ఒక వారసుడు వస్తున్నాడు. ఒకప్పుడు లేయాని పట్టించుకునేటువంటి ఆమెని ఇప్పుడు అంతా ఎంత గారాభంగా చూస్తున్నారో. అందుకే ఆమె ఏమందంటే, గర్వంగా ఆమె చెప్తున్నటువంటి కృతజ్ఞత వచనం ఏంటంటే, యెహోవా నా శ్రమను చూస్తున్నాడు గనక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టిను. ఎప్పుడు ప్రేమించాడు పిల్లరా? రూబేను ఎప్పుడైతే కడుపులో పడ్డాడో అప్పటి నుంచి యాకోబులో ఒక రకమైన మార్పు వచ్చింది. పిల్లరా, నా భార్య తల్లి కాబోతుంది, నేను తండ్రిని కాబోతున్నాను. అప్పటి వరకు ప్రేమించిన భార్య మీద కొంత పిల్లరా ఊపు తగ్గింది. ప్రేమించబడలేనటువంటి భార్య విషయంలో ఒక రకమైనటువంటి మార్పు వచ్చింది. నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను, నువ్వేదో మూల పడిపోయినావు, పట్టించుకోలేదు, నన్ను ఎవరు వదిలేశారని అనుకుంటున్నావేమో. జాగ్రత్త సుమా, నీ శ్రమను చూసేటువంటి నీ తండ్రి వైపు నువ్వు తిరగలిగితే కనుక, నిన్ను పట్టించుకునేటువంటి వాని వైపు కనుక నువ్వు మనసు పెట్టగలిగితే కనుక, నీ గురించి ఆలోచించే వాని వైపు కనుక నువ్వు ఆలోచించగలిగితే కనుక నీ యొక్క స్థానాన్ని మార్చేస్తాడు. రెండు అవి పోగొట్టుకుంది, ఒకటి ప్రేమను పోగొట్టుకుంది, రెండు ప్రియులారా అందరి చేత ద్వేషించబడేటువంటి ఒక రకమైనటువంటి శోభ కలిగించేటువంటి పరిస్థితిని ఆమె పొందుకోగలిగింది. రెండో వర్షానికి వచ్చేసరికి ఆమె ఏమంటే, ఆమె మరలా గర్భవతి కుమారుడని నేను ద్వేషించబడుతున్న సంగతి యెహోవా విన్నాడు. ఇక్కడ ఫస్ట్ ఏముంది? నా శ్రమను చూశాడు. రెండో దాంట్లో ఏంటంటే, నేను ద్వేషించబడుతున్నటువంటి సంగతి ఎవరున్నారు? ద్వేషించబడుతున్నటువంటి సంగతి యెహోవా విన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూచే దేవుడు, వినే దేవుడు నీకు మాత్రం ఉన్నాడు. చాలాసార్లు ఏమనుకుంటారంటే, నన్ను ఎవరు చూస్తారులేతి, నన్ను ఎవరు వింటారులే చూసి అనుకున్నావేమో. ఇక్కడ విడవబడినటువంటి ఒక సహోదరి యొక్క కష్టాన్ని చూశాడు. ఒక మొరపెట్టుకున్నటువంటి ఒక బాధలో ఉన్నటువంటి తల్లి యొక్క మొరను దేవుడు విన్నాడు. ఇంతమే కాకుండా పిల్లరా, ఒక బలాఢ్యులైనటువంటి రూబేన్ యొక్క దేహము 6 అడుగుల ఆజానుబాహుడు. ఎంత టీవీగా ఉంటాడో అంత పెద్ద ఆజానుబాహుడు ఒక జబ్బు కలిగినటువంటి లేయా గర్భం ద్వారా దేవుడు ఇచ్చాడు. పిల్లరా, లేయా సహజంగా ఆమె ఆరోగ్యవంతురాలు కాదు. లేయా సహజంగా ఒక పెద్ద సౌందర్యవతి కాదు. లేయా చూపులకి రమ్యంగా లేనందువలన యాకోబు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ మనుషుల దృష్టిలో నువ్వు ఎంత హీనంగా ఉండా, ఎంత తక్కువగా ఉండా, ఎంత తక్కువ స్థితిలో ఉన్నా సరే, దేవుని దృష్టిలో నువ్వు ఎంత విలువైన వ్యక్తివో, దేవుని దృష్టిలో నువ్వు ఎంత బలమైనటువంటి వ్యక్తివో ఈ రోజున నువ్వు కూడా దయచేసి ఈ లేయేలాగా దేవుని వైపు మరలుతావని, దేవుణ్ణి నువ్వు ఆపద్బాంధుడుగా చేసుకుంటావని నేను ఆశపడుతున్నాను. మీకు ఎవరో ఒక ఆపద్బాంధుడు కావాలి. జాగ్రత్త సుమా, ఓ బెస్ట్ ఫ్రెండ్ ప్రతి వ్యక్తికి ఉండాలి, ఓ బెస్ట్ కౌన్సిలర్ ప్రతి వ్యక్తికి ఉండాలి, ఓ బెస్ట్ సపోర్టర్ ప్రతి వ్యక్తికి ఉండాలి, ఓ బెస్ట్ లైఫ్ పార్ట్నర్ ప్రతి వ్యక్తికి ఉండాలి. బట్ నీ లైఫ్ పార్ట్నర్ ఒకవేళ నీ భార్య కావచ్చేమో కానీ, బట్ నీ బెస్ట్ కౌన్సిలర్ ఎవరు? నీ బెస్ట్ సపోర్టర్ ఎవరు? నీ బెస్ట్ డిపెండెంట్ ఎవరు? ఆయనే నీ రక్షకుడు అనేటువంటి యేసుప్రభువు కావాలని నేను ఆశపడుతున్నాను. ఓ విడవబడినటువంటి సహోదరికి ఈ రోజున పరిస్థితులన్నీ కూడా తనకు అనుకూలంగా మరల్చబడి విలువైన వ్యక్తిగా మార్చగలిగింది. విలువైన వ్యక్తిగా మార్చబడడానికి కారణం ఏంటంటే ఆమె చూపించినటువంటి విధి విధానాలు. ఈ లేయా యొక్క జీవితం, లేయా యొక్క ప్రార్థనా జీవితం, లేయా యొక్క విశ్వాస జీవితం, లేయా యొక్క నమ్మకమైన జీవితం మనకు కనువిప్పు తీసుకురావాలని దేవుని సేవకునిగా నేను ఆశిస్తున్నాను. నీవు నేను కూడా లేయా నడిచినటువంటి పంతాలో నడిచినప్పుడే ఆ శ్రమ నుంచి మనం బయటపడగలుగుతాం. నీ శ్రమ నీకెంతో కష్టమైనటువంటి పిల్లరా, నీ శ్రమ నీకెంతో కష్టమైంది. బట్ అదే శ్రమ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఎంతో సులువైంది. నేను ఇంకొక ఇద్దరు మనుషులు కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ లేయా సహోదరికి ఏ విధమైనటువంటి విమోచన వచ్చిందో నువ్వు కూడా అదే విధమైనటువంటి విధానంలో పోవాలి. కానీ
ఈమె పెద్ద చదువుకున్నటువంటి వ్యక్తి కాదు, ఈమె పెద్ద తెలివైనటువంటి బిడ్డ కూడా కాదు. కానీ ఈమె తెలివి లేకపోయినా ఏమీ లేకపోయినా దేవుణ్ణి ప్రార్థించడం మాత్రం తెలుసుకుంది. దేవుణ్ణి ఎప్పుడైతే ప్రార్థించడం తెలుసుకుందో అదే తన జీవితానికి గొప్ప ఆశ్రయంగా మారింది. ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల అది గొప్ప ఆశ్రయంగా మారింది. పిల్లారా, నేను మీ అందరికీ మనం చేసుకుంటున్నాను, ఈ జీవితంలో నా జీవితంలో యేసు ప్రభు యెహోవా దేవుడు ఆశించిన ప్రతిఫలం పొందాలంటే కనుక నీవు నేను ఆయన్ని మన ఆపద్బాంధులుగా చేసుకోవాలి. నేను ముందుకెళ్తాను. పిల్లారా, ఆదికాండం 35వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాం. ఆదికాండం 35వ అధ్యాయం 3వ వచనం. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకుని మనము లేచి బేతేలులకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. చూసారా, నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గం నాకు తోడై ఉన్న దేవునికి బలిపీఠం కట్టాలి. ఇక్కడ ఏం రాసింది? నా శ్రమ దినమున. పిల్లలు యాకోబు చెబుతున్నాయండి, నా శ్రమ దినాన నేను ఎక్కడికైతే ప్రయాణం చేశానో క్లిష్ట పరిస్థితుల్లో యాకోబుకి ఎన్నో క్లిష్ట పరిస్థితులు వచ్చినాయి. యాకోబు యొక్క జీవితం ఏంటంటే ఒంటరిగా పారిపోవాల్సి వచ్చింది. యాకోబు యొక్క జీవితం ఏంటంటే అడవులు కొనుక పారిపోవాల్సి వచ్చింది. యాకోబు యొక్క జీవితం ఏంటంటే పిల్ల బిడ్డలతో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా భయపడుతుండాల్సి వచ్చింది. యాకోబు యొక్క జీవితం ఏంటంటే సుమారుగా 14 సంవత్సరాలు ఏమి లేకుండా కట్టుబడితనం చేసుకుని ఒక స్లేవర్గా బతకాల్సి వచ్చింది. యాకోబు యొక్క పరిస్థితి ఏంటంటే ఎన్నో సంవత్సరాలు అడవుల్లో గొర్రెలు కాసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినటువంటి యాకోబు జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే దేవుణ్ణి ఆశ్రయించాడు. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన దేవుని ఆశ్రయించి ప్రతి దాంట్లో కూడా దేవుని యొక్క కౌన్సిలింగ్ తీసుకుని ముందుకెళ్ళాడు. పిల్లారా, అందువలన యాకోబు చరిత్ర మాత్రమే బైబిల్లో రాయబడింది. ఏశావు చరిత్ర బైబిల్లో రాయబడలేదు. పిల్లారా, ఆయన కొంచెం ఏదో అవుట్లైన్ ఇచ్చారు తప్ప కానీ బట్ సంపూర్తిగా యాకోబు యొక్క పిల్లల యొక్క చరిత్ర కానీ, యాకోబు యొక్క చరిత్ర కానీ, యాకోబు భార్య చరిత్రలు కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి అంటే కనుక అది ఎంత విలువైనటువంటి క్యారెక్టర్ అయింది. అంత పెద్ద విలువైనటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి యాకోబు చెబుతున్న మాట ఏంటంటే, నా శ్రమల్లో నేను దేవుణ్ణి వేడుకున్నాను, నా కష్టాల్లో నేను యెహోవా దేవుణ్ణి ఆపద్బాంధువుగా చేసుకున్నా, నేను దిక్కుతోచిన పరిస్థితుల్లో నేను యెహోవా దేవుణ్ణి నా దేవుడిగా చేసుకున్నా, నా బలిపీఠంగా చేసుకున్నా, నా మందిరంగా చేసుకున్నా. ఈ రోజున నువ్వు ఎవరిని చేసుకుంటున్నావు? నా ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నీకు నిజంగా యెహోవా దేవుడు నీకు ఆపద్బాంధుడు ఉన్నాడా? ఒక ఆపద్బాంధుడు ఉంటే ఆయనకి ఎందుకు సరిగ్గా మొరపెట్టలేకపోతున్నావు? ఆయన తప్ప వేరొక దేవుడిని కొనకూడదు అన్నప్పుడు నువ్వు ఆయన మాత్రమే పూజిస్తున్నావా? ఇంకేం వేరే దాన్ని చూసిస్తున్నావా? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల జీవితాల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలని నేను ఆశపడుతున్నాను. యాకోబు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టాను, ఆయన నా మార్గాలన్నిటిలో కూడా ఉత్తరం ఇచ్చి నేను ఎటు వెళ్ళాలో అటు దేవుడు నన్ను నడిపించాడు. పిల్లరా, నువ్వు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు, దేవుడి క్లిష్ట పరిస్థితుల్లో నువ్వు ప్రభువుల ముందుకు సాగినప్పుడు నీ జీవితం ఎంత సంతోషంగా ఫలభరితంగా ఉంటుందో. ఒక క్లిష్ట పరిస్థితుల్లో నా జీవితం జరిగిన సంఘటన, నేను హైదరాబాద్ 1998లో వచ్చాను. నేను అనుకున్నటువంటి లైఫ్లో సెటిల్ కాలేదు. 1999లో నేను మా ఊరు వెళ్ళిపోవడానికి మరలా ప్రయత్నం చేశాను, విజయవాడ వెళ్ళిపోవడానికి. కానీ దేవుని యొక్క కృప ఎట్లా ఉంటుందో, ఆ రాత్రంతా ప్రార్థన చేశాను, అన్నీ సర్దుకున్నాను. మేబీ ఈవినింగ్ 6 o'clock నా టైం ఉంది మచిలీపట్నం, మేబీ 10 o'clock అనుకున్నాను. దానికి వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే, ఆ మధ్యాహ్నం నేను ఎక్కడికో వెళ్ళాను, ఒక ఆర్గనైజేషన్ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. అంటే అప్పుడు మొబైల్స్ లేవు. ఆ ఇంటి ఓనర్ యొక్క నెంబర్ ఇచ్చాను. పిల్లరా, ఆ రాత్రి కనుక ఆ మధ్యాహ్నం సమయంలో ఆ ఫోన్ నెంబర్ రాకపోయినట్లయితే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. షూర్, దాంట్లో సమస్య లేదు. నా పరిస్థితి ఏ విధంగా వెళ్ళిపోను. నేను ప్రత్యేకంగా మనవి చేసుకున్నానంటే, కొన్నిసార్లు మనం ఒంటరిగా కూర్చున్నప్పుడు మన జీవితం యొక్క బ్యాక్గ్రౌండ్ మనం గుర్తు చేసుకున్నప్పుడు దేవుడు ఎన్ని విధాలుగా మనం నడిపించగలిగాడో. నేను ఆ ముందు రాత్రి అంతా కూడా నేను దేవుడు ప్రార్థన చేసిన, ప్రభువా నా భవిష్యత్తు ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఎటు వెళ్ళాలి, ఎక్కడ స్థిరపడాలి, నేను ఎటుకుండగా నేను ప్రయాణం చేయాలి, ఎటువంటి విధానంలో వెళ్ళాలి,
అప్పటికే చాలా టెస్టులు రాశాను. ఒకవేళ కనుక నాకు పోయారా, నేను ఆర్ఆర్బి అని, ఎస్ఎస్సి అని, యూపీఎస్సి అని ఎన్నెన్నో టెస్టులు రాసిన. నా దగ్గర సుమారుగా ఇన్ని ఆల్ టికెట్స్ ఉండేవి. నేను ఒకసారి నా ఫైల్ తిరిగేసిన. బట్ ఎక్కడ కూడా మేబీ ఆ లాస్ట్ వచ్చి అది పోవడమో లేకపోతే ఏవో జరిగినాయి. బట్ ప్రైజ్ లార్డ్, నేను ప్రభువుని ప్రత్యేకంగా మనం చేసుకున్నానంటే, దేవుడు నాకు ఒక ప్రత్యేకమైన పర్పస్తో కూడినటువంటి పని నాకు ప్రభు ఏర్పాటు చేశాడు. కొన్నిసార్లు మనం శ్రమ పడినప్పుడు, కష్టాల్లో, ఇబ్బందులు మొరపెట్టినప్పుడు ఏ విధంగా మనం మొరను ఆలకించి మన యొక్క మార్గాన్ని మలుచుతాడో తెలియదు. తన భక్తులు ఎప్పుడైతే కనుక ప్రభు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారో, ఆ భక్తుల యొక్క మొరను విని ఊహించిన విధమైన మలుపు తిరుగుతారు. నేను నా లైఫ్ గురించి ఆలోచిస్తున్నప్పుడు రాత్రి ఒక్క ఫోన్ కాల్, అది మా అక్క దగ్గరికి వచ్చి, మా అక్కను పిలిచి మీ తమ్ముడికి ఫోన్ వచ్చింది రమ్మని చెప్తే నేను వెళ్ళి విన్నాను. ఆ ఫోన్ కాల్ తోటి ఈ రోజున 25 సంవత్సరాలు ఒకే మినిస్ట్రీలో ఉండగలిగాను. పిల్లరా, నేను ప్రత్యేకంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాను. మీ జీవితంలో కనుక జంక్షన్ లాంటి పరిస్థితులు నీకు వచ్చినప్పుడు, ఆ జంక్షన్లో ఎటువైపు వెళ్ళాలో నీకు తెలియదు, ఏ మార్గం కూడా ప్రయాణం చేయాలో తెలియదు. ఉదాహరణకి మీ పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోతుంది. దట్ ఈస్ ద డేంజరస్ అండ్ వెరీ క్రూషియల్ టైం. ఇంటర్మీడియట్ అయిన తర్వాత నీ పిల్లల్ని ఎటు మలుచుతావో అది తన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. బట్ 10th క్లాస్ మేబీ అంత పెద్ద ఎఫెక్ట్ రాదేమో కానీ, బట్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఆ జంక్షన్లో నీ పిల్లల్ని ఎటు నడిపించాలి? ఒకవేళ కనుక నువ్వు తీసుకునే నిర్ణయము నీ పిల్లోడి యొక్క భవిష్యత్తుకు దోహదపడుతుంది. తల్లిదండ్రులు ఎంతగా టెన్షన్ పడిపోతారో, ప్రతి తల్లిదండ్రులు కూడా ఆ ఇంటర్మీడియట్లోనే అంత టెన్షన్, తర్వాత అంత పెద్ద టెన్షన్ ఉంటుంది. ఒకటి దాంట్లో పడేస్తే 4 సంవత్సరాలు చదువుకుంటే ఇది అవుతుంది. ఆ టైంలో తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి? ఇప్పుడు చాలామంది ఇంటర్మీడియట్ అయి ఉంటుంది, వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారు. నేను ఒక పిల్లోడు మా దగ్గరికి వచ్చాడు, తండ్రి అన్న నా జీవితంలో ఎప్పుడు ఇంత టెన్షన్ పడలేదన్న. వాడికి 10th ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడని వార్త వినగానే అప్పటి నుంచి నా జీవితంలో ఒక టెన్షన్ అయిపోయింది. నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు, కాలేజీలో పెద్ద పెద్ద కాలేజీలో చేయించాలని ఉంది కానీ డబ్బులు లేవు. కానీ చిన్న చిన్న కాలేజీలు చదివిస్తే నా పిల్లలు భవిష్యత్తు ఏమైపోద్దని ఒక అంధకారం నా కళ కనిపిస్తుంది. నేను ఎటు వెళ్ళాలన్నా నా పరిస్థితి ఏంటి? నేను ఈ టెన్షన్తో తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు 1 రోజులు అయింది మంచిగా భోజనం చేసినాను, రోజులు వచ్చేస్తున్నాయి, కాలేజీలు ఓపెన్ అయిపోతున్నాయి. బెదర్స్ అండ్ సిస్టర్స్, ఇది ఎంత క్లిష్టమైన పరిస్థితి, ఇది ఎంత భయంకరమైనటువంటి ఒక రకమైనటువంటి టెన్షన్తో కూడుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఎవరు సహాయం చేస్తారు? ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తు తెలిసినటువంటి ఆపద్బాంధవుడిని దగ్గరికి రావాలి పిల్లలు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తల్లిదండ్రులుగా నీవు నేను మలచుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి పరిస్థితులు అనేకమైన మన జీవితంలో పునరుద్ధరణ అవుతూనే ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది పిల్లల. నేను అందరికి సుపరిచితమైనటువంటి భక్తుల గురించి మీతోటి గమనించాలని నేను ఆశపడుతున్నాను. 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయానికి వెళ్దాం. ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు, ఇశ్రాయేలుకి మొదటి రాజు. ఈయన తన యొక్క పరిస్థితులు తనకు ప్రతికూలంగా మారినప్పుడు ఎలాంటి పద్ధతి అవలంబించాడో మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను పిల్లరా. 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయంలో 28వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షినేములో దిగగా సౌలు ఇశ్రాయేల్ అందరినీ సమకూర్చును. వారు గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనసునందు భయకంపముల నుండి యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరిము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞయ్యగా, వారు చిత్తము, ఎద్గోన్లో కర్ణపిశాచము గల ఒకటి ఉన్నదని. గమనించండి, ఇశ్రాయేలుకి మొట్టమొదట నాయకులు ఉండేవాళ్ళు, ఆ తర్వాత న్యాయాధిపతి నడిపించారు, ఆ తర్వాత రకరకాల విధానాలు ఉంటే ఇశ్రాయేలుకి మొర విని వాళ్ళందరికీ మొట్టమొదటి రాజుని సౌలుని అభిషేకించాడు. ఈయన వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయదారుడు, మంచి బలాఢ్యుడు, రూపవంతుడు, సౌందర్యవంతుడు, మంచి ఆజానుబాహుడు, కొంచెం ధనికుడు కూడాను, పొలం ఉన్నటువంటి భూ ఆసామి, ఎన్నో గుణగణాలు కలిగినటువంటి వ్యక్తి, అన్నిటికంటే ప్రాముఖ్యంగా భక్తిపరుడు, దేవుని చిత్తాన్ని తెలుసుకుని నడిచేటువంటి గొప్ప వ్యక్తి, దేవుని మనసును దోసుకున్నటువంటి మంచి విధేయుడు, దేవుని యొక్క చిత్తం ఉండగా ప్రయాణం చేసేటువంటి గొప్ప వ్యక్తి. అందువలన ఇన్ని సుగుణాలు ఉన్నటువంటి మూర్తించినటువంటి ఈ వ్యక్తిని
యెహోవా దేవుడు ఇశ్రాయేలుకి మొదటి రాజుగా అభిషేకించాడు. దేవుని చేత అభిషేకించబడేటువంటి వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి అయి ఉంటాడు. ఆధ్యాత్మికంగా కానీ, భక్తిపరంగా కానీ, సాంఘిక పరంగా కానీ, సమాజపరంగా కానీ అన్నిటిలోనూ ఎన్నో పిల్లరా ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిని దేవుడు అనుకున్నాడు. ఇలాంటి వ్యక్తి పరిస్థితులు మంచిగా నడిచినంత కాలము దేవునికి విధేయత కలిగి జీవించాడు. కొన్నిసార్లు పరిస్థితి ప్రతికూలమైనప్పుడు పిల్లరా ఆయన జీవితంలో వచ్చిన మార్పుని మీరు అందరూ గమనించాలని నేను ఆశపడుతున్నాను. ఇశ్రాయేలీలకి ఫిలిష్తీయులకి ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంది బైబిల్ గ్రంథంలో. అమాలేకీలు, కనానీయులు వీళ్ళందరూ కూడా పిల్లలు ఇశ్రాయేలుకి శత్రువులు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద యుద్ధం చేయాల్సి వచ్చింది. వాళ్ళ భూములు మళ్ళా యెహోవా దేవుడు కనానీయుల ఇశ్రాయేలీలకే ఇవ్వాల్సి వచ్చింది. ఎక్కడ కూడా ఇశ్రాయేలీలు వాళ్ళ యొక్క ఉనికిని లేదా వాళ్ళు దేవుడు చూపించిన దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళు ఎలగొట్టి ఆ ప్లేస్ని ఇశ్రాయేలు స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. అందువలన అడుగడుగున ఎన్నో యుద్ధాలు, ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. వీటన్నిటిలో కూడా పిల్లరా దేవుని యొక్క బలమైన హస్తము ఇశ్రాయేలు వెనకాల ఉంటూనే ఉంది. ఎన్నోసార్లు పడిపోయారు, ఎన్నోసార్లు లేచారు, ఎన్నోసార్లు ఓడిపోయారు, ఎన్నోసార్లు గెలిచారు. బట్ చివరికి ఎట్టకేలకి యెహోవా దేవుడు వాళ్ళకి ఇస్తానన్నటువంటి కనాన్ దేశాన్ని మాత్రం వాళ్ళు స్వాధీనపరచుకున్నారు. ప్రపంచంలోని అందరినీ వణికించగలిగేటువంటి యెరూషలేముని వాళ్ళు దక్కించుకోగలిగారు. అలాంటి అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలుకి మొదటి రాజు అయినటువంటి సౌలుకి పిల్లరా ఒక పెద్ద గడ్డు సమస్య వచ్చింది. ఫిలిష్తీయులు ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి యుద్ధానికి వచ్చారు. అప్పుడు పరిస్థితి చాలా దారుణంగా తలకిందులైపోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సౌలుకి ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు పిల్లరా సౌలు వాళ్ళందరినీ పిలిచి, నా కొరకు మీరు ఒక కర్ణపిశాచం గల ఒక స్త్రీని కనుక్కోవాలి. ఈ కర్ణపిశాచులు అంటే సోది చెప్తారు. మాకు ఇదివరకు చిన్నప్పుడు పిల్లలకు చోడు బియ్యం వేస్తే అంటే ఒక గిద్దుడు బియ్యం వేస్తే ఆ అమ్మాయి ఇంట్లో కూర్చొని అది మోగించుకుంటూ ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళి పిచ్చి పిచ్చి మాటలు పలుకుతూ ఉండేది. తద్వారా చాలా సంసారాలు కూడా పాడైపోయింది. అది వచ్చి ఆ బియ్యం వేసిన ఒక గిద్దుడు బియ్యం వేస్తే మేము సోడ అంటాం, మీరు ఈ సైడ్ ఏమంటారో నాకు తెలియదు. తెలంగాణలో వాడు ఉపయోగించి ఆ సోడ బియ్యం వేసిన తర్వాత మన మార్పు మళ్ళీ మారుతూ ఉంటుంది. అనుకూలంగా చెప్పాలంటే ఇంట్లో ఇంకో 2 సోడలు వేయాలి, అప్పుడు అనుకూలంగా చెప్తూ ఉంటుంది. ఒకవేళ పరిస్థితులు కోడల మీద చెప్పాలనుకోండి, ఇంకొక సోలు వేస్తే కోడలు మీ ఇంట్లో ఏదో ఒక శక్తి ఉంది అది అన్ని రకరకాలుగా పిచ్చి పిచ్చి చెప్తే అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత కోడలు అత్తలు కోట్లాడుకునేవాడు. రకరకాల సమస్యలు వచ్చాయి. ఇవన్నీ కూడా సోదిగాలు చెప్పేటువంటివి. ఇప్పుడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక భక్తిపరుడు, ఒక దేవుని విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి, దేవునికి విధేయత కలిగినటువంటి వ్యక్తి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నాడో తెలుసా? యెహోవా దేవుని పక్కన పెట్టాడు. కర్ణపిశాచు కలిగినటువంటి సోది చెప్పేటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి ప్రయాసపడి కాళ్ళ మీద పడి, అమ్మా నేను ఏం చేయాలి ఈ ఫిలిష్తీయుల దగ్గర నుంచి రక్షించబడాలంటే, నేను ఎటు వెళ్ళాలి అని చెప్పేసి అక్కడ పిల్లరా ఆ వ్యక్తితోటి లాలూచి పడుతున్నాడు. ఎంత విచారకరమైన విషయం. చాలా మంది క్రైస్తవ బిడ్డలు ఈ రోజుల్లో ఆపద్బాంధవుడు అనేటువంటి యేసు ప్రభువుని విడిచిపెట్టి భక్షించేటువంటి ఈ లోకంలో నుండి అనేకమైనటువంటి సాతానికి సంబంధించిన దేవదూతల దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారపడి వాళ్ళ దగ్గర వాళ్ళ యొక్క విలువైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. క్రైస్తవ బిడ్డలు అట్లాగే చేస్తున్నారు. క్రైస్తవ వేతలతో పాటు కలిసిపోతున్నారు. ఎంత విచారకరమైన విషయం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, నేను ఒక వీడియో పంపించిన ఒక ఆయన ఒక పెళ్ళి అవుతుంది, శుభకార్యం జరుగుతుంది. ఆ ఇంట్లో పెళ్లి కూతురు చేస్తున్నారు. ఒక రోలు పెట్టారు, దాంట్లో పసుపు వేశారు, ఆ చుట్టూ ఏవో కట్టారు. స్తోత్రం చెల్లింతుమని అని చెప్పేసి ఒక 6 ఆ రోకలు పుచ్చుకొని దాంట్లో పోటేసుకొని తిరుగుతున్నారు. ఎంత విచారకరమైన విషయం. అక్కడేమో హిందూ ఆచారం పెట్టారు, ఇక్కడేమో స్తోత్రం చెల్లించమని రోజు ఆ పాట పాడే లోపు ఆ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఎవరు? ఆ 7 పుణ్య స్త్రీలు. ఆ పక్కన పాస్టర్ గారు కూర్చున్నారు, నాలాంటి పాస్టర్ గారు. ఏం చేస్తున్నారు చెప్పి. ఎంత విచారకరమైన విషయం పిల్లారా, ఎంత విచారకరమైన విషయం. సోది లాంటి పనికిమాలినటువంటి ఇతర దేవతల దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళ ఆచారాలు పాటిస్తున్నారు. కానీ ఆపద్బాంధవుడు లాంటి మీ దేవుణ్ణి నువ్వు ఎంతవరకు విలువ ఇచ్చి మంచిగా చేయగలిగావు? ఈయన పరిస్థితులు మారిపోయినప్పుడు ఈ ఎక్కడికి వెళ్ళి ఏమంటాడంటే సౌలు దగ్గరికి వెళ్ళి సౌలు ఆ కర్ణపిశాచు దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ రాత్రి అంతా కూడా పిల్ల మీరు చూడండి 8వ వస్తుంది.
కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుక్కొని ఇద్దరు మనుషులను వెంటబెట్టుకుని పోయి రాత్రివేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి కర్ణ పిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పువాన్ని రక్షించమని కోరగా, నేను నీతో చెప్పువాన్ని రప్పించమని కోరగా. ఎంత విచారకర విషయం! ఎవరైతే అనుకుందో పీడా ఏదో చేయాలనుకున్నాడో ఒక పనికిమాలినటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి తన యొక్క రాజు వేషాన్ని తీసివేసి ఒక మారు వేషం లాంటి చీకటి డ్రెస్ వేసుకొని, ఈయన ఎవరు పీడా? ఒక రాజు పరివారంతో ఎప్పుడు కూడా రథాలతో తిరిగేటువంటి వ్యక్తి, ఇశ్రాయేలీయులకు ఒక మూల పురుషుడు, ఇశ్రాయేల్ అందరికీ వెలుగుగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున రాత్రి సమయంలో చీకటి సమయంలో ముసుగేసుకుని పనికిమాలినలాగా ఓడిపోయినటువంటి వ్యక్తిలాగా ఎక్కడికో ఎవరు వెళ్ళకూడని ప్లేస్కి వెళ్ళి ఒక రహస్యమైనటువంటి ప్లేస్ లో దాగి ఓ పనికిమాలినటువంటి దేవునికి వ్యతిరేకమైన శక్తి దగ్గరికి వెళ్ళి సాగిలపడుతున్నాడు. ఇలాంటి పరిస్థితులు ఎంతమందికి ఉన్నాయో నాకు తెలియదు ప్రియులారా. జాగ్రత్త సుమా. ఆపత్కాల పరిస్థితులు వచ్చినప్పుడు, పరిస్థితులు నీకు ప్రతికూలంగా మారినప్పుడు, పరిస్థితులు నీ మీద పైకి ఉబ్బికొచ్చినప్పుడు నీ దేవుని యెహోవా దేవుని దయచేసి విడిచిపెట్టొద్దని నేను ఆశపడుతున్నాను. నేను హృదయపూర్వకంగా ప్రేమించేది నీ ఆపద్బాంధుడైన యెహోవా దేవుడే. ఆ తర్వాత ఆ పరిస్థితులన్నీ కూడా ఆయన ఏమి కూడా సాధించలేనప్పుడు మళ్ళా తిరిగి దేవుని దగ్గరికి వచ్చాడు. హృదయంలో సంపూర్ణమైన విశ్వాసం లేని బిడ్డలు దేవుని దగ్గరికి వచ్చినా సరే ప్రతిఫలం పొందుకుంటారని నాకు అనిపించట్లేదు పిల్లారా. ఈ సౌలు జీవితాన్ని సెకండ్ క్యారెక్టర్ దగ్గరికి వెళ్తే పిల్లారా, ఒకసారి 15 వచనం చూద్దాం. 15 వచనం ఆయన చెప్తున్నాను మాట ఏంటంటే, అదే 28 అధ్యాయం, మొదటి సమయాలు 28 అధ్యాయం 15 వచనం. సౌలు నన్ను పైకి రమ్మని నీ వెన్నుకు తొందర పెట్టదని సౌలు అడగా, సౌలు నేను బహుశ్రమలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీద యుద్ధముకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా స్వప్నము ద్వారా నాకు ఏమీ సెలవేకున్నాడు కాబట్టి నేను చేయవలసిన దాన్ని నాతో చెప్పుడుగా నేను పిలిచితే నన్ను సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. చచ్చిపోయినప్పుడు సమూయేలు దగ్గర రమ్మని చెప్తే సమూయేలు కిందకు వచ్చాడు. అప్పుడు సమూయేలు తన భక్తుడు సౌలుతో చెప్తున్న మాట మీరు జాగ్రత్తగా వినాలి. నేను చదువుతాను, జాగ్రత్తగా వినాలి. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను వెడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వల్ల నీకు ప్రయోజనం ఏంటి? సౌలు, నువ్వు ఎప్పుడో దేవుని విసర్జించేశావు, దేవుడు కూడా నిన్ను విసర్జించాడు. ఇప్పుడు నువ్వు వచ్చి మళ్ళా ఏమీ తెలియనటువంటి వ్యక్తిలాగా లోపల అవిధేయత ఉంచుకొని బయటకు విధేయత కలిగినటువంటి వ్యక్తిలాగా వచ్చి నన్ను అడుగుతున్నావు అని చెప్పి ఆయన ఏమన్నంటే, యెహోవా తన మాట తన పక్షమే నెరవేర్చున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చినట్లు నీ చేతి నుండి రాజ్యం తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాన్ని ఇచ్చి ఉన్నాడు. యెహోవా ఆజ్ఞకు నువ్వు లోబడక, 18వ వచనం జాగ్రత్తగా, యెహోవా ఆజ్ఞకు నువ్వు లోబడక అమాలేకుల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దాన్ని బట్టి యెహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారంగా చేయుచున్నాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులు నాతో కూడా ఉందురు అని సౌలుతో చెప్పగా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇక్కడ సౌలుకి సమూయేలు ప్రత్యక్షమై పైనుంచి దిగొచ్చి చెప్తున్న మాట అది. రేపు నువ్వు చచ్చిపోతావు, నా దగ్గరికి వచ్చేస్తావు, నువ్వు నీ పిల్లలు చచ్చిపోతారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి పిల్లరా. నువ్వు మంచి భక్తిపరుడు క్లిష్ట పరిస్థితుల్లో ఎవరిని ఆయన ఆపద్బాంధుడుగా చేసుకున్నాడు? ఓ సోది చెప్పేటువంటి పనికిమాలిన దాన్ని ఆధారం చేసుకున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు క్లిష్ట పరిస్థితుల్లో యెహోవా దేవుని ఆశ్రయిస్తున్నారా? లేకపోతే సాంప్రదాయాలు, విధానాలు, ఆచారాలు పట్టుకొని దేవునికి వ్యతిరేకమైన వాటి కోసం వెళ్ళి మీరు దాన్ని ఆధారపడుతున్నారా? నేను ప్రత్యేకంగా మీకు మనం చేసుకునేది, నాకు నీకు మన అందరికీ మన దేవుడు ఆపద్బాంధవులు అంటాడు. నీ శ్రమను చూసి ఎప్పుడు అలక్ష్యం చేసేటువంటి వ్యక్తి కాదు. నీ కష్టాన్ని చూసి ఎప్పుడు ఆనందపడేటువంటి వాడు కాదు. ఒకవేళ మీ బంధువులు ఆలోచన కొంతమంది మీరు గమనించినప్పుడు మంచి భలే శాస్త్ర జరిగింది, ఎవరైనా కష్టాలు ఉన్నారనుకోండి, భలే శాస్త్ర జరిగింది, ఎంత ఇదిగా నవ్వుకుంటారో. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత అవిధేయురాలైనా సరే, నువ్వు కష్టాలు ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూసి ఎంతో బాధపడతాడు తప్ప అని నిన్ను చూసి ఎప్పుడు కూడా నీ కష్టాలను చూసి ఆనందపడేటువంటి వ్యక్తి కాదు. నేను ఆనందపడేటువంటి శక్తి కాదు మన దేవుడు. ఆనందపడి సంతోషం క్షణికాలను పొందేటువంటి ఆయన కాదు మన రక్షకుడు. నేను ప్రత్యేకంగా ఈరోజు మనం చేసుకున్నాను, ఒకవేళ సౌలులాగా నీ జీవితం ఉందా? సౌలులాగా నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావా? సౌలులాగా యెహోవాకు ఉన్నటువంటి శక్తిని నువ్వు ఆధారం చేసుకుని ముందుకు వెళ్తున్నావా? కొన్నిసార్లు నేను చాలా మంది చూస్తున్నాను,
కొంతమంది మా పక్కన ఉన్నటువంటి ఒక సహోదరి చాలా మంచి విశ్వాసి. ఆమె సొంత ఇల్లు కొనుక్కుంది, చుట్టూ పారి కట్టుకుంది, 2 పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. కానీ అనుకోని విధంగా అప్పుల పాలైపోయి వడ్డీలు కట్టలేక పరిస్థితులు వేరైపోయింది. అప్పుడు ఆమె ఏం స్టార్ట్ చేసింది తెలుసా? మెథడిస్ట్ చర్చిని విడిచిపెట్టి రోమన్ క్యాథలిక్లో ఒక ఆయన సిగ్నల్ చెప్పడం మొదలుపెట్టాడు. పొద్దుస్మానం కూర్చుంటే ఇక్కడ మెట్టగోడ దగ్గర ఎవరో ఉన్నారు, నాకు తెలియదు వాళ్ళకి ఎవరు. వాళ్ళు చెప్తారన్నమాట, నీ ఇంట్లో నువ్వు అది తీసేయాలి, నీ ఇంట్లో నువ్వు పెట్టుకున్న గుమ్మాన్ని తీసి ఆ పక్కన పెట్టాలి, నీ ఇంట్లో పలానది ఉంది, నీ ఇంట్లో పలానది ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, చివరికి ఇంట్లో ఉన్నటువంటి ఏసీలు మొత్తం పగలగొట్టి వాళ్ళ ఇల్లుని ఒక పాడైపోయిన కొంపలాగా ఉండి అద్దె కట్టుకుంటూ చిన్న రూమ్లో బతుకుతున్నారు. నేను ప్రాముఖ్యంగా మనం చేసుకునేది, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఈ రోజుల్లో చాలా మంది దేవుని సేవకులు ఈ కన్న పిశాచాలు కలిగినటువంటి ఈ స్త్రీ లాంటి వేషం వేసుకుని బతుకుతున్నారు చాలా మంది. ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళా నీ బాధ చెప్పుకునేది, ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళా నీ కష్టం చెప్పుకునేది. నీ దేవుడు నీ మొర కనుక్కోకుండా ఆల మొర ఎట్లా అంటాడు? నీ దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నీ దేవుడు నేను ప్రార్థన చేస్తే నా పరిస్థితి ప్రభు నాకు తెలియజేస్తాడు, కానీ నా పరిస్థితి ఇంకొక తెలియజేస్తే కనుక ఈ పరిస్థితులు ఉంటే పిల్లరా చాలా మంది మీరు గమనించండి. సీక్రెట్గా తెలియకుండా ఎంతమంది పలానోళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో భవిష్యత్తు చెప్తారంట, పలానోళ్ళ ఆడ పరిస్థితి బాగోదు, ఆడ బతుక సరిగా లేదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఓ మంచి విశ్వాసిగా దేవుని విడిచిపెట్టేసి అనుకున్నావా? ఒకవేళ నువ్వు కనుక దేవుడిని విడిచిపెట్టేసి ఇంకొకటి దగ్గరికి వెళ్ళి కనుక నువ్వు ఏదైనా అడిగితే కనుక, ఇంకొకటి దగ్గరికి వెళ్ళి కానీ నువ్వు కనుక కౌన్సిలింగ్ చేసుకోగలిగితే, ఇంకొకటి దగ్గరికి వెళ్ళి నీ భవిష్యత్తు అడిగితే కనుక, అది ప్రత్యేకంగా దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సింబల్ నువ్వు దేవుడిలో విశ్వాసం లేదని. నా జీవితంలో ప్రియుల గొప్ప గొప్ప దేవుని సేవకుల విషయాల్లో ఏ కష్టం వచ్చినా అదే రూమ్లో కూర్చొని మోకరించి ప్రార్థన చేసుకుంటారు తప్ప, కానీ అక్కడికి ఇక్కడికి వెళ్ళి అన్నెసరీ జీవితాన్ని పాడు చేసుకోవద్దని నేను ఆశపడుతున్నాను. నీ ఆపద్ బాంధవుడు ఎప్పుడు నీ నీడలాగానే ఉంటాడు. నీ ఆపద్ బాంధవుడు ఎప్పుడు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నీ ఆపద్ బాంధవుడు యొక్క ప్రేమలో, నీ సంబంధం ప్రేమలో ఎన్నడూ కూడా బలహీనం రాదు ప్రియులారా. మీరు గుర్తుపెట్టుకోవాలని ఆశపడుతున్నాను. ఇంకొక వ్యక్తి గురించి చెప్తాను. ఇలా సౌలు జీవితం సంపూర్తిగా మాయమైపోయి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, సూసైడ్ చేసుకున్నాడు. జీవితంలో పిల్లలు ఇశ్రాయేల్లో ఒక విలువ లేనటువంటి చావు తెచ్చాడు. ఎంత విచారకరమైన విషయం! సంపూర్ణమైనటువంటి దేవుడిచ్చే చావుని ఇశ్రాయేల్లో మొదటి రాజు అయినటువంటి సౌలు పిల్లలు పొందుకోలేకపోయాడు. తను పట్టుకున్నటువంటి కత్తితో తను పొడుచుకొని దేవునికి వ్యతిరేకమైనటువంటి, దేవునికి అసహ్యమైన సాగు తెచ్చాడు. కారణం ఏంటి తెలుసా? ఆపద్ బాంధవుని విడిచిపెట్టేశాడు. కారణం ఏంటి తెలుసా? ఆపద్ బాంధవుని విడిచిపెట్టేశాడు. కారణం ఏంటంటే, ఏ రక్షకుడు అయితే కనుక ఆయన అనుసరించాలో ఆ రక్షకుని విడిచిపెట్టేసి రక్షకుడు లాగా నటిస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి జీవితాన్ని పోగొట్టుకున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్త సుమా. నువ్వు ఒకవేళ రక్షకుడి దగ్గరికి వెళ్తున్నావా, భక్షకుడి దగ్గరికి వెళ్తున్నావా? భక్షకుడు పిల్లరా రక్షకుడి కంటే ఎంత సున్నితమైనటువంటి మాటలు వచ్చిస్తాడో. నీవు దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో మనకు అనేకమైనటువంటి శోధనలు, అనేకమైనటువంటి అట్రాక్షన్స్ మనకు వస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని కాపాడుకోవడం ఎంతో కష్టమైనటువంటి పని. కాబట్టి నేను ప్రేమించి నీ దేవుడిని నువ్వు విడిచిపెట్టొద్దని నేను ఆశపడుతున్నాను. ఇంకొక వ్యక్తిని చూపించి నేను ముగించేస్తాను. ఇందాక లేయా జీవితంలో యెహోవా దేవుని ఆశ్రయించడం వల్ల ఆమె మంచి విలువైనటువంటి తల్లిగా ఆమె దీవించబడింది. దీవించబడినటువంటి వ్యక్తి అయినటువంటి సౌలేమో ఆ ఆపద్బాను విడిచిపెట్టేయడం వల్ల తను తానుగా ఒక హీనమైనటువంటి స్థితికి దిగజారిపోయాడు. బట్ ఇంకొక వ్యక్తిని, ఇంకొక రాజుని నేను చూపించాలని ఆశపడుతున్నాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2వ దినవృత్తాంతంలోకి వెళ్దాం. 2వ దినవృత్తాంతంలో 32వ అధ్యాయము 7వ వచనం. నేను సంపూర్తిగా దీన్ని వివరించలేను, కానీ కొన్ని అవుట్లైన్స్ మాత్రం చెప్పి నేను ముందుకెళ్తాను. మీతో చాలాసార్లు చెప్పుకుంటాను. ఇది 2వ దినవృత్తాంతంలో 32వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అశ్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం ఉండవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు.
మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడని యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటలను నమ్మికించిరి. గమనించాలి, ఈ సన్హెరేబు అనేటువంటి ఇంకొక దేశం యొక్క రాజు వీళ్ళరా ఈ అషూరు దేశానికి రాజు. ఈ సన్హెరేబు దండెత్తి ఈ హిజ్కియా ఉన్నటువంటి ఈ దేశం మీదకి ఇశ్రాయేల్ యూదయ దేశం మీదకి దండెత్తి వచ్చాడు. ఆ రోజుల్లో అషూరు దేశము, అషూరు యొక్క మనుషులు చాలా బలమైనటువంటి వాళ్ళు, గొప్ప సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత అన్ని విషయాల్లో కూడా వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప ధన సమృద్ధి కానీ, సైన్యం యొక్క ఇది కానీ, ఆర్థికంగా కానీ గొప్ప బలమైనటువంటి వాళ్ళు. ఆ దేశం ఎప్పుడైతే యూదయ దేశం మీదకి దండెత్తి వస్తుంది అనేటువంటి వార్త విన్నారో వీళ్ళరా యూదా రాజు అయినటువంటి హిజ్కియా కానీ, యూదా రాజ్యంలో ఉన్నటువంటి గొప్ప సైన్యాధికారులు కానీ, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా దిగులు చెందేశారు. అమ్మో ఇక్కడ మేము చచ్చిపోతాం, మా వల్ల కాదు, మేము ఏమీ చేయలేము అనేటువంటి పరిస్థితి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన ఏం చేయాలి? ఒక చిన్న దేశం మీదకి అమెరికా లాంటి పెద్ద దేశం దండెత్తి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? మనలాంటి ఒక చిన్న పేద లాంటి మన బతుకులకి, సామాన్యమైన జీవితాల్లోకి ఓ సముద్రం లాంటి ఉప్పు లాంటి పరిస్థితి మన మీద పైకి వచ్చినప్పుడు మనం వాటిని ఎట్లా ఎదుర్కోగలుగుతాం? ఎంత కష్టమైన పరిస్థితి తెలుసా? నీ యొక్క బలహీన జీవితానికి ఓ సముద్రం లాంటి ఉప్పులాగా పైకి వచ్చి నీవు ఇంటి మీద పడితే నువ్వేం చేయగలుగుతావు? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి అదే. సామాన్యమైనటువంటి మన బ్రతుకుల మీదకి ఉప్పు లాంటి సమస్యలు ఎన్నోసార్లు పైకి వస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమస్యల్లో నీకు నాకు ఎటువంటి బలం కానీ, ఎటువంటి వ్యతిరేకించి దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం కానీ లేదు. పిల్లరా, ఒకే ఒక ద్వారం ఉంది. ఆ ద్వారం ఏంటంటే నీ ఆపద్బాంధుడైన యెహోవా దేవుణ్ణి, యేసు ప్రభుని నువ్వు ఆహ్వానించడమే. నీ జీవితంలో కష్టాలు, పరిస్థితులు, పొంతుపాలు పైకి వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు కూడా పిల్లరా ఆ ఆపద్బాంధవుణ్ణి నీ హృదయంలోనికి నువ్వు ఆహ్వానించాలి. అయితే ఇక్కడ ఒక సంఘటన నీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నువ్వు ఎప్పుడైతే ఆహ్వానిస్తావో ఆ ఆపద్బాంధవుడు నీ దగ్గరికి వస్తాడు. కానీ ఇక్కడ ఉండవలసిన పరిస్థితి ఏంటంటే ఆ ఆపద్బాంధవుణ్ణి నువ్వు గుర్తించడం కష్టం, ఆ ఆపద్బాంధవుణ్ణి నువ్వు ఆహ్వానించడం కష్టం, ఆ ఆపద్బాంధవుణ్ణి నువ్వు తెలుసుకోవడం కష్టం. ఎట్లా చెప్పగలుగుతున్నారంటే భక్తుల జీవితాల్లో చాలా మంది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క పరిస్థితులు అన్నీ అవుతున్నాయి, కానీ ఆ యొక్క ఆపద్బాంధవుడు వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఆయన ఆపద్బాంధవుడు నమ్ముతలేదు. నేను ఒక ఉదాహరణ చూపించాలని మీకు ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 14:23 చూడండి. మత్తయి సువార్త 14:23. ఇక్కడ పరిస్థితులు వేరైపోయినాయి. బట్ ఆపద్బాంధవులాగా యెహోవా దేవుడు వస్తున్నప్పుడు దేవుని సేవకులు, దేవుని శిష్యులే ఏ విధంగా వాళ్ళు ఆలోచించారో మీరు చూడండి. మత్తయి సువార్త 14:25 చూద్దాం. చదవండి. ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేశారు. సరే, ఇక్కడ గమనించండి. యేసు ప్రభు అక్కడ మీరు 22 చదువుకుంటే ఆ సముద్రంలో పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తుఫానుకి, ఆ అలలకి దోనంతా కొట్టుకుపోతుంది. ఆ పరిస్థితి ఎవరు తెలిసింది? ఆ పరిస్థితి యెహోవా దేవుడు తెలిసింది. యెహోవా దేవుడు తెలిస్తే యెహోవా దేవుడు వాళ్ళని రక్షించడానికి పంపిస్తున్నాడు. ఆ వస్తున్నటువంటి సమయంలో పిల్లారా, ఈ శిష్యులు ఎవరైతే ఉన్నారో ఆ ఆపద్బాంధవుడిని యేసు ప్రభులాగా గుర్తించలేకపోయారు. యేసు ప్రభులా గుర్తించలేకపోయి యేసు ప్రభుని భూతం అని చెప్పి ఎంత పెద్ద ఇచ్చేశారో. అమ్మో, మా దగ్గరికి భూతం వచ్చేస్తుంది, మా దగ్గరికి ఏదో వచ్చేస్తుంది, భయపడి కేకలు వేసి పిచ్చోళ్ళగా అయిపోయారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను మీ అందరికీ మనం చేసుకునేది, స్పెషల్గా నేను మనం చేసుకునేది, ఇశ్రాయేలును రక్షించడానికి వచ్చేటువంటి యెహోవా దేవుణ్ణి ఆపద్బాంధవులాగా, రక్షకుడిలాగా నువ్వు గుర్తించాలి కదా. ఫస్ట్ యెహోవా దేవుడికి ఏం తెలిసింది? యేసుప్రభుకి, అరే నా బిడ్డలు సముద్రంలో అలలతో కొట్టుకుపోతున్నారు, వాళ్ళని రక్షించాలని వచ్చాడు. కానీ వస్తున్నాడు, కానీ వీళ్ళు ఆ రక్షకుడిగా గుర్తించలేకపోతున్నారు. నేను ఎందుకు ఈ పరిస్థితిలో ఈ ఉపమానం ఎందుకు చెప్తున్నానంటే, మన క్లిష్ట పరిస్థితుల్లో మనం దేవుడికి మొరపెట్టుకుంటున్నాం.
మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, దేవుడు మన మొర వింటున్నాడు. కానీ ఆ మొర విని మన ఇంట్లోకి వస్తున్నప్పుడు మన హృదయం అనేటువంటి అవిశ్వాసపు ద్వారాన్ని, అవిశ్వాసపు తలుపుని మనం తెరవలేకపోతున్నాం. ఇది కాదంటారా అన్నట్టు మీరు గమనించండి. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఆయన వాళ్ళు స్నేహం చేసినటువంటి శిష్యులే యేసు ప్రభు యొక్క రూపాన్ని గుర్తించలేకపోయారు. యేసు ప్రభు ఎలా ఉంటాడు, ఆ శక్తి ఎలా ఉంటుంది, ఏ విధంగా చేస్తాడో అన్ని కూడా పిల్లరా యేసు ప్రభు కలిసి జీవితాన్ని కొనసాగించినటువంటి శిష్యులే ఆ క్లిష్ట పరిస్థితుల్లో మొరపెట్టుకున్నారు. కానీ ఆ మొర విని వాళ్ళ రక్షించడానికి వచ్చినటువంటి ఆపద్ బాంధవుణ్ణి వాళ్ళ యొక్క భూమిలోనికి పిల్లరా వాళ్ళు ఆహ్వానించలేక వాళ్ళు అరిచి చేస్తున్నారు. అయ్యో మీరు మా దోలోకి రావద్దు, మీరు భూతం. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవ బిడ్డలు యేసు ప్రభుని భూతంలాగా చూస్తున్నారు. కాదంటారా? ఉన్నట్టు చెప్పండి మీరు. యేసు ప్రభు నీ ఇంట్లోకి వస్తే నీ మొండిపోయినటువంటి హృదయాన్ని, నీ ఎటువంటి మనసాక్షి లేనటువంటి హృదయాన్ని తెరిచి ప్రభుని ఆహ్వానించగలిగేటువంటి సమర్థత మనకు ఉందంటారా? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో ఎందుకు నేను ఈ వాక్యాన్ని తీశానంటే, మనం మొరపెట్టుకుంటున్నాము, దేవునికి ప్రార్థన చేస్తున్నాము, దేవుని వాక్యాన్ని వింటున్నాము. తద్వారా విశ్వాసం నన్ను కరుణించడానికి వచ్చినటువంటి యెహోవా దేవుడికి మాత్రము మన గృహాల్లో స్థానం ఇవ్వట్లేదు, మన హృదయాల్లో స్థానం ఇవ్వట్లేదు, హృదయం అనేటువంటి తలుపుని తెరవట్లేదు. ఎంతసేపు నీ హృదయం అనే తలుపు దగ్గర కూర్చుని తట్టి వెనకెళ్ళిపోయాడో. అందుకని యేసు ప్రభు అన్నాడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో, నేను హృదయం అనేటువంటి తలుపు దగ్గర నుండి కూర్చున్నా. ఒకవేళ నా స్వరాన్ని కనుక ఎవరు వినగలిగితే కనుక నేను ఆ హృదయంలోనికి వచ్చి నా కార్యాన్ని నెరవేర్చి వెళ్తాను. ఈ మధ్యాహ్న సమయంలో నేను మీ అందరికీ మనవి చేసుకునేది, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సేవకులైనటువంటి శిష్యులే యేసు ప్రభుని గుర్తించలేకపోయారు. ఆపద్ బాంధవుడు ఎవరో వాళ్ళు గుర్తించలేకపోయారు. రక్షించడానికి వచ్చిన ఆపద్ బాంధవుని, రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడిని భూతమని చెప్పేసి వెళ్ళగొట్టేస్తున్నారు. ఒకవేళ నీకు తెలియకుండానే నీ మనసు, నీకు తెలియకుండానే నీ హృదయము, నీకు తెలియకుండానే నీ బిడ్డలు యేసు ప్రభుని నీ ఇంట్లోకి రానికుండా అడ్డుకుంటున్నారేమో ఆలోచిస్తున్నావా? అసలు యేసు ప్రభు రూపం ఎలా ఉంటుందో అని తెలుసుకున్నావా? యేసు ప్రభు స్వరం ఎలా ఉంటుందో అని తెలుసుకున్నావా? ఆ చీకట్లో ఒకవేళ యేసు ప్రభు రూపాన్ని గుర్తించలేకపోవచ్చేమో, బట్ యేసు ప్రభు స్వరాన్ని వినగలుగుతున్నారా? ఆ రోజున సంఘం అంతా ప్రార్థన చేసినప్పుడు పెద్ద పెద్ద గొప్ప వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే పేతురు గారి స్వరం ఒక చిన్న పిల్ల వింది, కానీ అక్కడ విశ్వాసం లేదు, అక్కడ విశ్వాసం నమ్మకం లేదు. ఆల్ నైట్ ప్రేయర్లో ప్రార్థన చేస్తున్నారు. అప్పటికే పేతుర్ని వాళ్ళందరినీ కూడా జప్తు చేసి జైల్లో పడేశారు. ఆయన జైలు నుంచి విడుదల వచ్చుతున్నప్పుడు పేతురు స్వరాన్ని వినలేక, విశ్వాసం లేక చాలా మంది ఏం చేశారంటే, మరి పేతురు కాదు, వాడు సౌలేమో, మనం చంపడానికి వచ్చాడేమో. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఓ విశ్వాసం చిన్న పిల్ల మాత్రము ఆ స్వరాన్ని విని ధైర్యంగా వెళ్ళి తలుపు తీసి, అయ్యగారు మీరు లోపల రండి, మేము ప్రార్థన చేస్తున్నాం మీకోసమే, మా ప్రార్థన దేవుడు విన్నాడు కాబట్టి మా పేతురు అయ్యగారు వచ్చేసారని చెప్పేసి ఓ చిన్నపిల్ల స్వరం ఉంది, కానీ ఓ చిన్నపిల్లకి విశ్వాసం ఉంది, కానీ అక్కడున్నట్టు పెద్దవాళ్ళకి విశ్వాసం లేదు. యేసుప్రభు యొక్క స్వరాన్ని, యేసుప్రభు యొక్క రూపాన్ని గుర్తించలేని శిష్యులు ఈ రోజుల్లో చాలా మంది దేవుని సంఘాల్లో ఉన్న విశ్వాసులు పిల్లరా దేవుని రూపాన్ని గుర్తించలేనటువంటి స్థితికి దిగజారిపోయాం. మన ఆధ్యాత్మిక స్థితి. నేను ప్రాముఖ్యంగా మీ అందరికీ మనం చేసుకునేది, నీ దేవుడి యొక్క ఆపద్ బాంధవుడి యొక్క రూపం నీ కళ్ళలో కనిపిస్తుందా? నీ దేవుని యొక్క ఆపద్ బాంధవుని యొక్క రూపం ఎట్లా ఉంటుందో, ఆయన స్వరం ఎలా ఉంటుందో, ఆయన నువ్వు ఏకీభవించి స్నేహం చేసినప్పుడు ఆ స్నేహ బంధం ఏ విధంగా ఉంటుందో నువ్వు ఊహించుకోగలుగుతున్నావా? నీ ఇంటికి నువ్వు ఆహ్వానించాలంటే కనుక నీ దేవునితో ఒక రకమైనటువంటి ఊహించినటువంటి తదేకమైనటువంటి సంబంధ బాంధవ్యము, ఆ యొక్క పిల్లరా ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవం నీకు ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ నేను దేవుని సేవకులే, దేవుని శిష్యులే ఆ యొక్క ఆపద్ బాంధవుడిని, రక్షకుని గుర్తించలేకపోయారు. నేను సన్హెరేబు దగ్గరికి వెళ్ళి ముగించి ముందుకు వెళ్ళిపోతాను పిల్లరా. ఇలాంటి పరిస్థితుల్లో సన్హెరేబు ఇశ్రాయేలు యొక్క రాజు అయినటువంటి హిజ్కియా యొక్క రాజ్యం మీదకి వచ్చినప్పుడు హిజ్కియా చేసినటువంటి విధానాన్ని మీరు గమనించాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ 32వ అధ్యాయం 20వ వచనంకి వెళ్దాం. 32వ అధ్యాయం 20వ వచనం. అదే అధ్యాయం ఆ పరిస్థితులకి పైన చాలా సార్లు రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తయును ఇందును గూర్చి ప్రార్థించి ఆకాశం తట్టు చూచి మొర్రపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనము చేయగా అష్షూరు రాజు సిగ్గు ముంగిన వాడై తన దేశంలోకి తిరిగిపోయాడు. చూసారా? ఇక్కడ గమనించాలి.
ఇంకా మీరు మధ్యలో చదువుకున్నట్లయితే అశ్షూరు రాజు ఇశ్రాయేల్ యూదుల మీదకి వచ్చినప్పుడు ఆ యోధియాలో ఉన్న ఇశ్రాయేల్ అందరినీ కూడా చాలా ఎగతాళి చేశాడు. మీ దేవుడు గొప్పోడు అంటే ఏం చేస్తాడా, మీ దేవుడు గొప్పోడు అన్నా కదా, మీ రాజు మీ దేవుడు నమ్ముతున్నాడు కదా, ఇప్పుడు మీ రాజ్యం మీదకి వచ్చి పాడు చేస్తాను, అప్పుడు ఏం చేస్తారో చూస్తారని చాలా ఎగతాళిగా మాట్లాడాడు. ఎగతాళితనం కూడా ఓపికతోటి భరించాడు హిజ్కియా రాజు. వచ్చిన ఛాలెంజెస్ని ఓపికతో భరించాడు హిజ్కియా రాజు. ఆ ఛాలెంజెస్కి రెచ్చిపోయి కౌంటర్ ఇవ్వలేదు పిల్లరా. చాలా మంది విశ్వాసులు ఓ పనికిమాలలో ఇచ్చేటువంటి మాటలు కౌంటర్ ఇస్తూ ఉంటారు, ఓ దరిద్రులు ఇచ్చేటువంటి ఛాలెంజెస్కి ప్రతి ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. జాగ్రత్త సుమా, నువ్వు పిలువబడిన వ్యక్తువు, నీకు ఒక విలువ ఉంది, నువ్వు అందరిలాంటి వ్యక్తువు కాదు. నువ్వు దేవుని పిలుపుంది కాబట్టి ఈ పరిశుద్ధ మందిరంలో కూర్చున్నావు. నీ యొక్క ఫ్యామిలీలో నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తువు, నీ కుటుంబంలో నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తువు, నీ కులంలో నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తువు, నీ ఉద్యోగస్తులో నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తువు. కాబట్టి నీకు ఇతరులకి చాలా వ్యత్యాసం ఉంది. యువర్ ఏ చూజన్ రేస్, నువ్వు ప్రత్యేకించబడిన వర్గస్తురాలు. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిస్థితులు నీ మీదకి పైకి ఊపుకొచ్చినప్పుడు నువ్వు తొందరపడొద్దు. పరిస్థితులు నీకు ప్రతికూలంగా మారినప్పుడు నీ సహనాన్ని కోల్పోవద్దు. పరిస్థితులు నీకు కనుక ప్రతికూలంగా మారి నేను శ్రమ పెట్టినప్పుడు ఓపికతో భరించాలి. హిజ్కియా ఏమాత్రం కూడా భరించలేదు, ఏమాత్రం కూడా పిల్లరా. ఆయన ఆవేశం చెందకోకుండా అక్కడి నుంచి యెషయా భక్తుడి దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ఏమనంటే ఆమోజు కుమారుడు యెషయాను ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రవక్త వీళ్ళిద్దరు అంటే పాస్టర్ గారు ఈయన కలిసి కూర్చొని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. యెహోవా దూత, యెహోవా ఆ క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు కూర్చొని నా రాజు నా కుమారుడు ప్రార్థన చేస్తాడని పట్టించుకోలేదు పిల్లరా. ఇమ్మీడియట్గా అదే క్షణంలో అదే స్పాట్లో పిల్లరా పరలోక రాజ్యం నుంచి దేవుని దేవదూతను పంపించి ఆ యొక్క అశ్షూరు దేశంలో ఉన్నటువంటి ఆ సన్హెరేబు సైన్యాన్ని అంతని కూడా చంపేశాడు పిల్లరా. సన్హెరేబు ఎంత ఇదిగా విచ్చలవిడిగా మాట్లాడాడో చిన్నబుచ్చుకొని ఓడిపోయి మూతి ముడుచుకొని పారిపోవడం మొదలుపెట్టాడు. ఇశ్రాయేలుల దేవుడు మామూలు దేవుడు కాదు, హిజ్కియా సేవిస్తున్నటువంటి దేవుడు మామూలు దేవుడు కాదు. ఎందుకు కారణం ఏంటంటే క్లిష్ట పరిస్థితుల్లో, ఆపత్కాలంలో, కష్టకాలంలో హిజ్కియా యెహోవా దేవుణ్ణి ఆశ్రయించాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ క్లిష్ట పరిస్థితులు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఒకవేళ కనుక ఈ హిజ్కియా కనుక యెహోవా దేవుడి యొక్క శక్తిని తెలుసుకోలేకుండా, యెహోవా దేవుని ఆధారపడడం లేకుండా సన్హెరేబు దగ్గరికి వెళ్ళి సన్హెరేబు కాలు పట్టుకున్నట్లయితే పరిస్థితి ఏ విధంగా ఉండను? అయ్యా నీ బాంఛన్ మేమేదో చిన్నవాళ్ళం, దయచేసి మమ్మల్ని విడిచిపెట్టేసి, నీకు ఎంత బంగారం కావాలో తీసుకుని వెళ్ళిపో, మమ్మల్ని విడిచిపెట్టేసి. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే, చిన్న దేశం కనుక ఒకవేళ పెద్ద దేశం కనుక దండెత్తి వచ్చినప్పుడు ఆ దేశపు రాజు ఏం చేశాడు, ఆ రాజు దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని, అయ్యా నీకు ఏం కట్టాలన్నా మేము దయచేసి మా దేశం ఎందుకు రావద్దని చెప్పేసి వాళ్ళ బొక్కసాల్లో దాచినటువంటి ధనాగారాలు దాచినటువంటి ఆ ధనాన్ని అంతా తీసుకెళ్లి ఆ రాజులకు ఇస్తే ఆ దేశాన్ని చంపుకోవడం తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేశం ఈ హిజ్కియా భక్తుడు, ఈ దేవుని భక్తుడు మాత్రము ఆ విధంగా చేయలా. ఆయన గొప్ప ఒక ప్రత్యేకమైన ఛాలెంజ్ తోటి ఇశ్రాయేలుల దేవుడు అని యెహోవా దేవుడు రోషంగా దేవుడు కాబట్టి రోషంగా నిలబడి ప్రార్థన చేసి బలవంతుడైన రాజును జయించగలిగాడు. ఆపద్బాంధవుల యొక్క శక్తి ఏంటో, ఇశ్రాయేల్ యొక్క మహిమ ఏంటో, ఇశ్రాయేల్ దేవుడి గొప్పతనం ఏంటో అన్యులకు తెలియజేశాడు. ఈ రోజు నేను కార్యక్రమం ముగించేస్తున్నాను. నీ ఆపద్బాంధవుడి దగ్గరికి వెళ్ళి నీ ఆపద్బాంధవుడు పవర్ ఏంటో నీ వాళ్ళు చూపిస్తావా? నువ్వు ఎంత బలహీనరాలవో కావచ్చేమో కానీ నిన్ను ప్రేమించినటువంటి నీ ఆపద్బాంధవుల యొక్క శక్తి ఏంటో నీ వాళ్ళకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. మన ప్రేమించే దేవుడు గొప్ప దేవుడు, మన ప్రేమించే దేవుడు, మనం నడిపించే దేవుడు ఆషామాష దేవుడు కాదు. నిన్ను ప్రత్యేకంగా పిలిచినటువంటి దేవుడు పిల్లరా మామూలు దేవుడు కాదు. ఇలాంటి దేవుడికి నువ్వు మొరపెట్టుకోవాలని ఆశపడిన తల వంచని ప్రభుని అడుగుదాం. నా ప్రభా, నేను నమ్ముకున్న దేవుణ్ణి, నువ్వు తప్ప నాకు ఎవరు ఆపద్బాంధవుడు లేడు ప్రభా. నా శ్రమల్లో మీరు నాకు బాలుపక్షులు కావాలి, నా హృదయంలోకి మీరు రావాలి, నా హృదయం అనేటువంటి ఇంట్లోకి వచ్చి ప్రభా మీరు నివాసం చేయాలి అని నువ్వు మొరపెట్టుకుంటావా? నా ప్రియ సహోదరుడా, నీకు ఎన్ని కష్టాల నుండి ఎన్ని ఇబ్బందుల నుండి చూడి లేయా దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నప్పుడు అద్భుతమైనటువంటి గొప్ప విడుదల పొందుకోగలండి, అద్భుతమైనటువంటి ఆశీర్వాదం పొందుకోగలండి. ఒకవేళ నీ జీవితంలో కూడా నీ కష్టాలు ఏంటో నాకు తెలియదు, నీ బాధలేంటో నాకు తెలియదు, నీ వేదన ఏంటో నాకు తెలియదు. బట్ దేవుడు ప్రత్యేకంగా నేను దీవించబోతున్నాడు, నీ కష్టానికి విరుగుడు తేబోతున్నాడు, నీ పరిస్థితులను మార్చబోతున్నాడు. దయచేసి నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ప్రభుని మొరపెట్టుకుంటావా?
నా దేవా నా హృదయంలోకి రండి, నా హృదయంలోకి రండి అని నీ హృదయమైన తలుపు తెరిచి నీ ప్రభువుని కనుక నువ్వు ఆహ్వానించగలిగితే నీ పరిస్థితిని మార్చివేయగల దేవుడు, నీ పరిస్థితిని ఒక్కసారిగా ఊహించిన విధంగా నిన్ను పైకి తీసుకెళ్లే దేవుడు, నీ కొరకు పొందుపరిచినటువంటి సింహాసనంలో కూర్చోబెట్టే దేవుడు. మమ్మల్ని ప్రేమించిన మా పరలోక తండ్రి, మరొకసారి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో నాయన మా బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. మాకు చాలని దేవుడిగా ఉన్నారు, మాకు తోడుగా ఉన్న దేవుడు మీకు వందనాలు తండ్రి. నాయన ఈ విత్తనాలు, ఈ వాక్యం నా ప్రభా మీ వాగ్దానాలు మా బిడ్డల జీవితాల్లో ఫలింపు చేయమని, మేము కూడా క్లిష్ట పరిస్థితుల్లో కష్టకాలంలో మీ మీద ఆధారపడి నడిచే బిడ్డలుగా చేయమని, మా ప్రార్థన ఆలకించమని యేసు నామమున బతిమాలి వేడుకుంటున్నాను తండ్రి.